హలో! అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఇవాల్టి వ్లాగొచ్చి ఈవినింగ్ టీ టైమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ నేను కొద్దిగా స్పెషల్ డిన్నర్ వండబోతున్నాను. అది గూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మొన్న నేను అమెజాన్ గ్రోసరీస్ చూపించినప్పుడు ఒకటి మిస్ అయింది అని చెప్పాను గదా! ఇది బేకింగ్ సోడా అండి. 1 కిలో తెప్పిచ్చాను. దీంతోటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ వాష్ చేస్తే ఎంత మట్టి వస్తదో తెలుసా? చాలా క్లీన్ అవుతాయి. సో, అందుకే నేను తెప్పించా. మొన్నటి వరకి ఔట్ ఆఫ్ స్టాక్ ఉండే. ఫైనల్‌గా నాకు దొరికింది. 1 కిలో అయితే తెప్పిచ్చేసాను. ఇమ్మీడియేట్‌గా నేను యూజ్ చేయడం గూడా స్టార్ట్ చేసేసాను. సో, జస్ట్ మీతో చెప్పాను కదా మొన్న, వచ్చాక చూపిస్తా అనేసి. అందుకే చూపిస్తున్నాను. ఇలా మంచి ప్యాకింగ్‌లో వచ్చింది. డబ్బా కూడా మంచిగా రీయూజ్ చేసేలాగా ఉందనమాట. సో, చాలా క్లీన్ అవుతున్నాయి అండ్ సేఫ్ కూడా. మనం కోవిడ్ టైంలో చాలా రకాల వెజిటబుల్ వాషెస్ వచ్చాయి గదా! నేను గూడా కొన్ని యూజ్ చేశానప్పుడు. బట్ వాటికంటే గూడా ఇది సేఫ్. పిల్లలు కూడా ఏమీ కాదు. దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి సేఫ్ టు కన్జ్యూమ్ అనమాట. సో, ఒక కాషన్ ఏంటి అంటే, ఇది వంటలోకి వాడేది కాదండి. క్లీనింగ్‌కి వాడేది. సో, మీరు అమెజాన్‌లో తెప్పించుకోవాలన్నా గానీ, బేకింగ్ సోడా ఫర్ క్లీనింగ్ అనేసి టైప్ చేయండి. మీకు కనిపిస్తుంది. క్లీనింగ్‌కి ఏదైతే ఉందో అది వంటలోకి మాత్రం వాడొద్దు. వంట సోడా సెపరేట్‌గా దొరుకుతుంది. అది మాత్రమే మీరు కుకింగ్‌లో యూజ్ చేయండి. అండ్ ఇంకా ఇవాళ మా హస్బెండ్ కీమా తెచ్చారనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టమైంది కీమా పావ్. అదే నేను స్ట్రీట్ స్టైల్‌లో చేసి చూపిస్తాను. చాలా బావుంటది. స్పైసీగా అసలు వేడి వేడిగా బావుంటదనమాట. నాకు ఏదైనా గానీ స్ట్రీట్ ఫుడ్ ఇంట్లో రీక్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం. హెల్తీ వెర్షన్‌లో చేసుకోవచ్చు. ప్రైస్ అయితే ఇంకా మనకి పావు వంతు ప్రైస్‌లో ఇంట్లో చక్కగా అయిపోతుంది. అండ్ టేస్టీగా గూడా ఉంటుంది. బయట కూడా ఆర్డర్ ఇవ్వకుండా ఉంటాము. అందుకే నేనలా కేఎఫ్‌సి చికెన్ గానీ, ఏవైనా గానీ ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇంకా కీమా కోసం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు అండ్ యాలకులు, బే లీఫ్ అవి వేసుకోవాలనమాట. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ వేస్తున్నాను. సో, ఇంకా దీన్ని మంచిగా బ్రౌన్ అయ్యేలాగా వేపుకోవాలనమాట. ఎప్పుడైనా గానీ నాన్ వెజ్ డిషెస్‌లో ఆనియన్స్ వేస్తే అవి కొంచెం బ్రౌన్ అవ్వాలి. అప్పుడే డిఫరెంట్ ఫ్లేవర్ ఒస్తది. ఇవి తొందరగా కుక్ అవ్వాలని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేశాను. సాల్ట్ మరీ ఎక్కువ గాదు. ఈ ఆనియన్స్‌కి ఎంతైతే అవసరమో అంతే వేసుకోవాలనమాట. ఇంకా మంచిగా అవి ఫ్రై అయ్యాక ఒక స్పూన్, మంచి ఫుల్ స్పూన్ అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ కీమా వచ్చేసి హాఫ్ కిలో. సో, హాఫ్ కిలోనే కాబట్టి నేను ఒక స్పూనే వేశాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో చేసిందే. చూసారు గదా! ఎంత యెల్లోగా, ఫ్రెష్‌గా ఉందో. నేను ఆల్రెడీ చూపిచ్చాను ఎలా చేయాలి అనేసి. కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ఒక మీడియం సైజ్ టొమాటోని నేను పేస్ట్ చేసుకున్నానండి. అది కూడా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అంతా పోయిన తర్వాత యాడ్ చేస్తున్నా. ఇంకా ఆయిల్ తేలే వరకి గూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా గానీ గిన్నెలు అడుగు మందంగా ఉన్నయి వాడామంటే ఈజీ అయిపోతుంది మనకి. అండ్ కాస్త చిందుతూ ఉండే అనమాట ఈ గ్రేవీ. అందుకే అప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉన్నాను. లేదంటే తర్వాత అది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు టైం ఓన్లీ 5:30 అవుతుంది. బట్ జస్ట్ ఇంకా వంట ఫినిష్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. కొద్దిగా రైస్ కూడా పెట్టా అనమాట వెనకాల పెరుగన్నంలోకి. అండ్ ఇంకా ఆయిల్ తేలిన తర్వాత ఈ హాఫ్ కిలో కీమా చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇలా జల్లి గిన్నె ఉంటది గదా! దాంట్లో వేసి పెడితే కీమాలో ఉన్న వాటర్ అంతా పోయి బావుంటదనమాట. నీట్‌గా అనిపిస్తది నాకు. అలా వేసి పెట్టాను నేను ఇంతకు ముందే. సో, ఇంకా ఇప్పుడొచ్చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలనమాట. నాన్ వెజ్ కర్రీస్‌లో ఎప్పుడైనా గానీ ఒక రూల్ ఉంటదేంటంటే, నాన్ వెజ్‌లోంచి చాలా వాటరొస్తదనమాట. ఆ వాటరంతా బయటకొచ్చి ఆవిరైపోయే వరకి గూడా మూత పెట్టగూడదు. అండ్ ఆ వాటరున్నప్పుడు వేరే వాటర్ మనం పొయ్యగూడదు. సో, ఫస్ట్ ఇలా కీమాలో కావాల్సినంత ఉప్పు వేసేసుకొని, దాన్ని అలా ఫ్రై అవ్వడానికి పెట్టేసేయాలి సిమ్‌లో. సో, దాంట్లోంచి వాటరొచ్చి అవన్నీ పోతాయి. దగ్గరకయిన తర్వాత అప్పుడే వేరే ఫ్రెష్ వాటర్ అనేవి పోసుకోవాలి. అలా అయితే ఏమి స్మెల్ రాకుండా కర్రీ వస్తదనమాట. సో, ఇప్పుడొచ్చేసి ఈ కీమాని మొత్తం కలిపేసి అలా పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టకుండా. ఇంకా అది అయ్యేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి డిష్ వాషర్ వేసేస్తున్నానండి. ఈ మధ్య కాలంలో ఇంక నేను నైటే వెయ్యాలి ఆఫ్టర్ డిన్నర్ ఇలా పెట్టుకోవట్లేదు. ఎప్పుడైతే డిషెస్ రెడీగా ఉన్నాయో నేను వేసి పెట్టేస్తా అనమాట. ఆన్ చేయడం నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్స్ కూడా వేసేసి అప్పుడు ఆన్ చేస్తా గానీ, గిన్నెలైతే సింక్‌లో లేకుండా చూసుకుంటాను. సో, వేరే పనులు అవుతూ ఉంటాయి. అంతలో ఈ పని గూడా అయిపోతుంది అనేసి. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు.
డిష్ వాషర్‌లో మీరు ఉప్పు నీళ్ళు యూజ్ చేస్తున్నారా? మంచినీళ్ళు యూజ్ చేస్తున్నారా? అనేసి. బోర్ వాటరే అండి. నేనైతే వెనకాల స్పెషల్ ఫిల్టర్ ఏమీ పెట్టించలేదు. బానే వస్తున్నాయి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అండ్ ఇంకా ఏవైతే నీళ్ళున్నాయో అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి ఎలా అయిపోయిందో చూడండి. ఈ టైంలో ఇంకా స్మెల్ మొత్తం పోతది. ఆయిల్ ఇలా తేలుతూ ఉంటదనమాట. ఇంకా ఈ స్టేజ్‌లో మనం వేయాలనుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక 3 పచ్చిమిర్చి వేశాను. సో, కారం, ధనియాల పొడి వేస్తున్నాను. మటన్ మసాలా వేయాలండి. మంచి ఫ్లేవర్ వస్తదనమాట. నా దగ్గర మటన్ మసాలా ఉంది. ఇది ఎవరెస్ట్ బ్రాండ్‌ది. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో, మటన్ మసాలా వేసుకుంటే ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తది. అలానే నాన్ వెజ్ కర్రీస్ నేను కారంగానే చేస్తాను. మామూలుగా అయితే మేము కొంచెం తక్కువ స్పైస్ తింటాం గానీ, నాన్ వెజ్‌లో కారం ఎక్కువ ఉంటేనే బావుంటది అన్నట్లు వేస్తా అనమాట. గరం మసాలా గూడా వేస్తాను, కారం గూడా వేస్తాను, పచ్చిమిర్చి గూడా వేస్తాను. సో, ఇంకా ఈ మసాలాలన్నీ వేసి మళ్ళీ ఇలా ఆయిల్ తేలే వరకి గూడా వేపుకోవాలి. అప్పుడు మసాలా పట్టింది అనేసి అర్థం అనమాట. తర్వాత వాటర్ పోసుకోవాలి. సో, మసాలా వేయగానే మనం వాటర్ పోయకూడదు. ఆ మసాలా అంతా కూడా ఆ వాటర్‌లో తేలిపోతుంది. మటన్‌కి పట్టదు. మటన్ అయినా, కీమా అయినా ఏదైనా గానీ. మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి చూడండి. చాలా వస్తది. ఇంక ఈ స్టేజ్‌లో కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ రానిస్తాను. ఇంకా కుక్కర్ కాస్త కూల్ అయ్యే వరకి గూడా వాక్‌కెళ్ళొద్దామని కిందకెళ్ళాను. భలే మంచి గాలొస్తుంది. కిందకొచ్చా వాక్ చేద్దామని. 7 అయింది టైం. వంట మొత్తం ఫినిష్ అయిపోయింది. సరే ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా వాక్ చేసేసి స్లో వాక్. ఆ తర్వాత ఇంటికెళ్ళి డిన్నర్ చేద్దామని వచ్చాను. భలే చల్లగా ఉంది అసలు. సమ్మర్ చాలా వేడిగా ఉంటది గానీ, కొన్ని బెస్ట్ థింగ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్స్ బావుంటాయి. ఈవినింగ్ టైమ్ అయితే వేరే సీజన్స్‌లో కంటే కూడా సమ్మర్‌లో చల్ల గాలొస్తూ ఉంటది. మల్లెపూలు, కొబ్బరి బొండాలు, మామిడి పండ్లు, మామిడికాయలు ఇవన్నీ తలుచుకుంటే మాత్రం సమ్మర్ అనిపిస్తది. సో, ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్సింగ్‌గా స్లో వాక్ చేసేసి పైకొచ్చేసాను. ఆలోపు ఇంకా ప్రెషర్ మొత్తం పోయింది కుక్కర్‌లోంచి. ఓపెన్ చేసి చూస్తే చూసారా? నేను ఆయిల్ మరీ ఎక్కువేం వేయలేదు. కానీ కీమాలోంచి కూడా ఫ్యాట్ రిలీజ్ అవుద్దనమాట. సో, ఇలా ఆయిల్ అంతా పైకి తేలేసింది. సో, ఈ స్టేజ్‌లో మీరు గరం మసాలా, కొత్తిమీర వేసి దించేయొచ్చు. బట్ నాకు ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి అనిపిచ్చింది. అందుకే స్టవ్ ఆన్ చేశాను. ఇంకా ఈ స్టేజ్‌లో బే లీఫ్ తీసేస్తున్నా అండి. అది ఊరికే అడ్డంగా ఉందనమాట. ఎలాగో ఫ్లేవర్ అంతా వచ్చేసింది గదా అనేసి తీసేశాను. స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ అలా సిమ్‌లో ఉంచా అనమాట. ఇంకొంచెం దగ్గరవుతుంది. ఈలోపు స్ట్రీట్ స్టైల్‌లో మనం పచ్చిమిర్చి తయారు చేసుకుందామండి. ఇది స్లిట్ పెట్టుకోవాలనమాట. మరీ ఎక్కువ స్లిట్ చేయొద్దు. ఓన్లీ మిడిల్‌లో కొంచెం స్లిట్ చేయాలి. చిందకుండా అంతే. ఆయిల్ వేడి చేసేసి దాంట్లో ఈ పచ్చిమిర్చి వేశాను. మరీ ఓవర్‌గా ఫ్రై చేయకుండా ఆ డార్క్ గ్రీన్ కలర్ పోగానే తీసేసేయాలనమాట. అదే ఇవెలా ఉంటాయంటే మనకి సమోసాతో అలా పక్కన ఇస్తారు కదా! పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటది. సో, అది కూడా చేశా అనుకోండి పక్కా స్ట్రీట్ స్టైల్‌లో ఉంటది కదా! అందుకే నేను బయట మనకి ఎలా అయితే ఇస్తారో ఇంట్లో కూడా అలానే చేస్తా అనమాట. అందుకే బయటికంటే గూడా మా ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఇలాంటివన్నీ తినడానికి ఇష్టపడతారు. వడపావ్ అయినా, సమోసా అయినా అన్నీ చేస్తా నేను. సో, ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా! వేడి వేడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు తీసుకొని ఆ స్లిట్స్‌లో వేసేయాలి. ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా ఇవి, ఆ ఉప్పు కరిగిపోతుంది. పచ్చిమిర్చి లోపలికి వెళ్ళిపోతుంది. స్పైసీగా ఉండవు. సో, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇచ్చామనుకోండి సైడ్‌లో ఇంక బయట ఎవరు తింటారు చెప్పండి. సో, కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి దించేయడమే. దీన్ని రైస్‌తో తిన్నా సూపర్బ్‌గా ఉంటుంది. పరాటా కానీ, రోటీ గానీ దేనితో అయినా తినొచ్చు. బట్ మా ఇంట్లో మాత్రం పావ్స్‌తో తినడానికి చాలా ఇష్టపడతారనమాట. సో, చార్మినార్ సైడ్ అలా మీరు వెళ్లారనుకోండి, ఇది అలా బ్రెడ్‌తో గానీ, పావుతో గానీ ఇస్తారు. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఒస్తది. అలానే సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, మీరెప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా కీమా అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా అలా పక్కన పెట్టేసి నేనిక్కడ పావ్స్ చేసుకుంటున్నా అనమాట. కొంచెం బటర్ వేసుకోవాలి. పావ్స్ ఎప్పుడైనా కానీ ఎక్కువ స్వీట్‌గా లేనివి ట్రై చేసి తెచ్చుకోండి. మోడర్న్ కంపెనీవయితే బానే ఉన్నాయి. సో, మా హస్బెండ్ తీసుకొచ్చారు బయట నుంచి. ఇవైతే మరీ ఎక్కువ స్వీట్‌గా లేకుండా ఉంటాయన్నమాట. మోడర్న్ కానీ, బ్రిటానియా కానీ ఇవి బానే ఉంటాయి. ప్రాపర్ పావ్ బ్రెడ్స్ తీసుకోవాలి. బర్గర్ బన్స్ దొరుకుతాయి. అవైతే బాగోవు. సో, ఇలా ఎక్కువ స్వీట్ లేనివి తెచ్చుకున్నామంటే
స్పైసీ కర్రీస్తో చాలా బాగా వస్తాయన్నమాట. అంతే ఒకసారి అలా బటర్లో వేసేసి అటు ఇటు తిప్పేసుకొని మంచిగా వడ్డించుకొని తిన్నామంటే అసలు సూపర్బ్గా ఉంటుంది. సో వీకెండ్ అనమాట ఇది, అందుకే నేను ఇలా స్పెషల్గా ఉండేలా చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ తవ్వ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ రివ్యూ వీడియో చూడండి. నేను ఒక 2 వీక్స్ అయింది ఇది తీసుకొని, బాగా వాడుతున్నాను. పని బాగా తగ్గిందనమాట. అండ్ ఇంకా ప్లేటింగ్ చేసుకుంటున్నాను. సేమ్ బయట ఎలా ప్లేటింగ్ చేస్తారో మనం ఇంట్లో కూడా అలానే ప్లేటింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయట తిన్న ఫీల్ వస్తదనమాట. అందుకే ఇంకా నిమ్మకాయలు, ఉల్లిపాయలు, ఆ పచ్చిమిర్చి, అసలు ఆ పచ్చిమిర్చి ఉంటాయండి హెవెన్లీ. ఈసారి ట్రై చేసి చూడండి. నార్మల్ ఫుడ్ పక్కకు కూడా ఇలా మీరు నిమ్మకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పెడితే తినాలనిపిస్తది ఇంకా. సో, ఇంకా ఈ పావ్స్ తోటి తింటే ఏంటంటే కీమాలో ఎక్స్‌ట్రా గ్రేవీ ఉంటుంది గదా! అది ఈ పావు చాలా చక్కగా పీల్చుకుంటుందనమాట. సో, ఎక్కువ కర్రీ వస్తుంది అండ్ రా ఆనియన్స్‌తో చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మన రెసిపీస్ ట్రై చేసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయి అనేసి. ఇంకా డైట్‌లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే పావుస్ కొద్దిగా తగ్గించుకోవాలండి. ఎలాగో కీమాలో, చికెన్‌లో వీటిలో చక్కగా ప్రోటీన్ ఉంటుంది. సో, ఫిల్లింగ్‌గానే ఉంటాయి. సో, కర్రీ ఎక్కువగా వేసుకొని పావుస్ తక్కువగా వేసుకుంటే డైట్ చేసే వాళ్ళకి బానే ఉంటుంది. అండ్ అమెజాన్ నుంచి నేను కొన్ని టీ షర్ట్స్ తెప్పించాను ఈసారి. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఇంట్లో వేసుకోవడానికైనా, బయట వేసుకోవడానికైనా బావుంటాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, ఒక మంచి హాల్ ఉంది. అవి క్విక్‌గా చూపిచ్చేస్తాను, చూసేయండి. గైస్ అమెజాన్‌లో మంచి సేల్ నడుస్తుంది అనేసి కొన్ని ఐటెమ్స్ తెప్పించా అనమాట. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒక ప్యాంట్ అండ్ టీ షర్ట్స్ చూపిస్తాను. ప్యాంట్ వచ్చేసి నన్ అదర్ దాన్ దిస్. ఇది వచ్చేసి బ్లిస్ క్లబ్ బ్రాండ్ నుంచి అండి. ఈ ప్యాంట్ వచ్చేసి ఎంత కంఫర్టబుల్గా ఉందంటే, ఇంతకు ముందు నా దగ్గర దీంట్లోనే బ్లాక్ ఉండేదన్నమాట. ఇంకా ఇది వాక్ అయినా, జిమ్కి అయినా, లేదా బయటికి వెళ్ళడానికైనా, ఫార్మల్ ప్యాంట్ లాగా అయినా సరే, ఇంకా దేనికైనా నేను ఆ బ్లాక్ ప్యాంట్నే వాడేదాన్ని అనమాట. ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అండ్ నా హైట్ వాళ్ళకు కూడా ప్రాపర్గా సూట్ అవుతుంది. వెరీ నైస్. అసలు దీని ఫిట్టింగ్ చాలా బాగుందనమాట. అందుకే నేను ఇది తీసేసుకున్నాను, ప్లస్ ఇది వాడడం కూడా నేను స్టార్ట్ చేసేసాను. మీరు చాలాసార్లు చూసి ఉంటారు నా బ్లాక్ ప్యాంట్ కూడా. అందులోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ తీసుకుందాము అనేసి ఈ బ్లూ తీసుకున్నాను. దీనికి మంచి పాకెట్స్ వస్తాయి, పాకెట్స్ విత్ జిప్ వస్తాయి అనమాట. సో మనం వాక్ అలా వెళ్ళేటప్పుడు మనీ పెట్టుకొని వెళ్ళాలన్నా, ఈవెన్ బయటికి వెళ్ళినా కానీ ఫోన్ అది పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది, కార్ కీస్ అవి. సో దిస్ ఫ్యాబ్రిక్ ఆల్సో వెరీ నైస్. సో నాకు చాలా చాలా ఇష్టమైన బ్రాండ్ బ్లిస్ క్లబ్వి ప్యాంట్స్ చాలా బాగుంటాయి అనమాట. సో నేను నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక కలర్ తెప్పిస్తాను దీంట్లోనే. దీని ప్రైస్ వచ్చేసి 2000. దీంట్లో కలర్ బట్టి ప్రైసింగ్ ఉంటుంది అనమాట. సో మీరు బ్రౌన్ తీసుకున్నారనుకోండి 1600 అలా ఉంటుంది. సో నావీ బ్లూ అండ్ బ్లాక్ వచ్చేసి 2000 అనమాట. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్. సో ఎక్సెల్ది నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. నాకు అసలు ఎంత నచ్చిందంటే ఇది 10/10 5 స్టార్ రేటింగ్ నేనైతే ఇస్తాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, జనరల్గా నా షాపింగ్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. బట్ కొన్ని ఐటమ్స్ మనం కాస్ట్లీ తీసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల మన డ్రెస్ మొత్తం ఎలివేట్ అవుతుంది అనమాట. సో ట్రౌజర్ బాగుందనుకోండి, డ్రెస్కి మంచి లుక్ వస్తుంది. సో ఇలాంటి షర్ట్స్ అయినా కానీ, టీ షర్ట్స్ అయినా కానీ, ఏవైనా కానీ నేను ఈ ప్యాంట్ మీదకి పేరప్ చేసి చూసాను, చాలా బాగుంది. సో చాలా ఎక్కువ చెప్పేశాను కదా ప్యాంట్ గురించి, ఎందుకంటే నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మంత్ అయితే నేను బ్రౌన్ తెప్పిద్దాం అనుకుంటున్నా. సో ఇంకా దిస్ వన్ 2000 రూపీస్. చెక్అవుట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి డెఫినెట్గా ఇంకా నేను టైట్స్ అండ్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్లోనే ఉంటాను. మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే మనం ప్రాపర్ నైట్ డ్రెస్సెస్లో ఉన్నామనుకోండి, టక్కున బయటకు వెళ్ళాలి అంటే వెళ్ళలేము. దాని బదులు ఇలా రెడీ అయ్యామనుకోండి, టైట్స్ అండ్ ఇవి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇంట్లో అంటే ఇంట్లో ఉండొచ్చు, రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వచ్చు. సో ఇలా 3 టీ షర్ట్స్ కలిపి ఒక ప్యాకేజ్ అండి. దీంట్లో వచ్చేసి 3 కలర్స్ వచ్చాయి కదా. ఒకటి వచ్చేసి బ్లాక్ అండి, ఇవన్నీ కూడా లార్జ్ సైజే తీసుకున్నాను నేను. ఇంకోటి వచ్చేసి పింక్. ఈ కలర్ అసలు నా దగ్గర లేదు, అందుకు కూడా నేను ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నా. నార్మల్గా అయితే చాలా ప్యాకేజెస్ ఉన్నాయి దీంట్లో, అంటే ఈ 3 కాకపోతే ఇంకో 3 కూడా తీసుకోవచ్చు మీరు సేమ్ ప్రైస్కి. బట్ నాకు ఈ 3 కలర్స్ నచ్చాయి, అందుకనే ఇది తీసుకున్నాను అనమాట. అన్నిటికంటే సూపర్గా అయితే ఇది ఉందండి. చక్కగా జీన్స్ మీద వేసుకోవచ్చు, కంఫర్టబుల్గాను ఉండొచ్చు, ట్రెండీగాను ఉండొచ్చు. సో మనము ఏదైతే
కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అవి వేసుకున్నాం అనుకోండి మనం కూల్గా హ్యాపీగా కనిపిస్తాం అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి నేనైతే కంఫర్టబుల్గా లేని క్లోత్స్ని అసలు రికమెండ్ కూడా చెయ్యను మీకు. సో ఇవి 3 కలిపి 799. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్లాక్ దండి. ఈ ప్రింట్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. దిస్ వన్ ఇది కూడా అంతే వర్సటైల్గా దేని మీదకైనా వేసుకోవచ్చు. జీన్స్ మీదకి వేసుకోవచ్చు, లేదంటే టైట్స్ మీదకి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇంట్లో అలా చిల్ అవ్వడానికి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నేను ఏవైతే మీకు చూపిస్తున్నానో వాటన్నిటి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399. ఏవి కూడా మీకు మరీ ప్రైస్ ఏమి అనిపించవు, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసే ఎక్సెప్ట్ ద ప్యాంట్. అండ్ ఇది కూడా టోటల్లీ వర్త్ ఇట్. మీరు ఒక్కసారి కొన్నారంటే డెఫినెట్గా మీరు అంటారు, కామెంట్ పెట్టి మీరే చెప్తారు చాలా బాగుందండి మీరు చెప్పింది అనేసి. సో ఇది కూడా నాకు బాగా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటివి ట్రెండ్లో ఉన్నాయి, ప్లస్ ఇంకా అలా లూజ్ టీషర్ట్స్ అన్నట్లు తెప్పించాను. ఇది కూడా లార్జే తెప్పించాను నేను. సో ఇదైతే బిలో 400. అండ్ ఈ టీషర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లియోట్యూడ్ బ్రాండ్ ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను టీషర్ట్స్ వేశాను, అందుకని ఇది తెప్పించాను. దీని ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కాటన్ కాదు, బట్ నాకు ఇది ఎందుకు నచ్చింది అంటే ఇది వచ్చేసి ఒక రకమైన మిలిటరీ కలర్ అనమాట. అండ్ దీని మీద వచ్చేసి ఇన్టు ద వైల్డ్ అనేసి ఉంది. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. బయటికి అలా హైకింగ్కి అట్లా వెళ్ళినప్పుడు, లేదా ఏమైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనిపించింది. డిఫరెంట్ కలర్, ఎప్పుడు కూడా బ్రైట్ కలర్సే వేసుకోకుండా ఇలా కొంచెం పేస్టల్ షేడ్స్ కూడా వేయాలి అనేసి తెప్పించాను. ఇది ఏమాత్రం ట్రాన్స్పరెంట్గా లేదు. ఇవాళ నేను చూపించిన వాటిలో ఫస్ట్లో పింక్ చూపించా కదా, అదొక్కటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, కానీ ఇంకేవి ట్రాన్స్పరెంట్గా లేవు. ఇదైతే బాగా అనిపించింది. యాక్చువల్గా ఓవర్ సైజ్ టీషర్ట్స్లో కొన్ని యూనిసెక్స్ కూడా ఉంటాయి, మెన్ కూడా ట్రై చేయొచ్చు, కొన్ని మాత్రమే చూసుకోండి. ఇదైతే నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. సో ట్రావెల్కి అట్లా వెళ్ళినప్పుడు బాగుంటుంది అనిపించింది. బ్లాక్ ప్యాంట్ మీదకి దీని ప్రైస్ అయితే 299. అండ్ ఇంకొక 299 టీషర్ట్ అండి. ఇది కూడా మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, లూజ్గా బాగుంది అసలు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను లార్జే తెప్పించాను. సో ఇది కూడా అంతే. సో బేసిక్గా ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా ఓవర్ సైజ్ టీషర్ట్స్ అండ్ ఒక ప్యాంట్ అనమాట. ఇవి రికమెండేషన్స్. మీ సైజు ఏదైతే అదే సైజ్ ఆర్డర్ పెట్టుకోండి. మీరు చిన్నవేమో ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే సైజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు అది ఓవర్ సైజ్డ్ అయిపోతుంది అనమాట. సో సైజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓవర్ సైజ్డ్ కదా చిన్న సైజ్ పెట్టుకోవాలి అనుకోకండి. మీ సైజ్ మీరే ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇంకా సైజ్ చార్ట్ ఉంటుంది, దీనికి కూడా మీరు సైజ్ చార్ట్ చూసి ఆర్డర్ చేసుకోండి. జనరల్గా నా డ్రెస్ సైజ్ వచ్చేసి లార్జ్, బట్ ఈ ప్యాంట్ వచ్చేసి నాకు లార్జ్ కూడా సరిపోవచ్చేమో, బట్ నేను ఎక్సెల్ తెప్పించాను. ఎక్సెల్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అదండి ఇవాళ వీడియో. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అమెజాన్లో చాలా మంచి సేల్ నడుస్తుంది. వీటి మీద మాత్రమే కాకుండా మిగిలిన ఏవైనా కానీ మీరు ట్రెడిషనల్ అయినా, లేదంటే వెస్ట్రన్ వేర్ అయినా, జ్యువెలరీ అయినా, ఫుట్ వేర్ అయినా, హ్యాండ్ బ్యాగ్స్ అయినా, మీరు ఏవి తీసుకున్నా కానీ వాటి మీద మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి. చెక్అవుట్ చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ రేపు మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.